పిల్లలకు గొప్ప ఆస్తులు సంపాదించలేదండి. ఇది సంఘాన్ని ఇచ్చాము, అదే గొప్ప ఆస్తులా మేము ఫీల్ అవుతుంది. 10 years నుంచి ప్రెగ్నెన్సీ లేక తను చాలా బాధపడుతుంది. తను ఎంతో వేదన పడి షీ వాజ్ ప్లానింగ్ టు అటెంప్ట్ సూసైడ్ అండ్ వన్ డే షీ కాల్డ్ ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది. అసలు 10 yearsలో తను ఎంత గొప్ప ఆశ్చర్యకార్యంగా చేసిందంటే అందరూ క్లాస్ అండి వచ్చి అన్న నాకు తగ్గలేదు, అట్లానే అది ఏం చేయాలో తెలియదు, ఇట్లా ప్రేయర్ చేయండి అని జస్ట్ నా మీద హ్యాండ్ వేసి ఇదే లాస్ట్ డే ప్రభువా, దీని తర్వాత ఈ అమ్మాయికి అసలు ఇట్లాంటి రేప్ ఉండకూడదు అని అన్నట్లా ఇట్లా ప్రకటించారు. లాస్ట్ డే నా పీరియడ్ అయితే దేవుడు నా మనకి స్తోత్రం. డాడీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత శక్తి లేకుండా ఉన్నారు. దెన్ నెక్స్ట్ డే లేస్తుండగానే పడిపోతున్నారు. ఈవెన్ ఫుడ్ తీసుకుంటుంటే కూడా ఫింగర్స్ని మూవ్ చేయలేకపోతే మేము యశోదాకి తీసుకెళ్ళిన తర్వాత దెన్ ఎంఆర్ఐ తీసిన తర్వాత ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసేసి ఐసీయూలో చేయాలి అని చెప్పారనమాట. మల్టిపుల్ క్లాట్స్ ఉన్నాయి బ్రెయిన్లో అని చెప్పారు. అన్న ఇది సిచ్యువేషన్ అని చెప్పాను. అని ఏం కాదు, లేచి నడిచొస్తాడు అంతే అని చెప్పాడు అన్న. అంతే. ఇప్పుడు తనే డ్రైవ్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. అసలు ఏ ప్రాబ్లం లేకుండా నిజంగా దేవుడు రీతిగా స్వస్థపరిచాడు. అది మాత్రం మీకు క్రెడిట్. And the first time I came here, the Lord used Pastor to release a prophecy into my life, and that was exactly the place I was in. And I just melted down that day, and I knew this is the place I had to be. Then my sister, she's 43 years old and she never got married. That day Pastor preached telling that this week you'll see a miracle. That week proposal came. She's married in the month of July last week. So I tell you, this is a church that is alive. వీళ్ళు మా నేబర్స్, హర్ నేమ్ ఈజ్ యశ్విత. బిఫోర్ దట్ ఆమె లైఫ్లో కిడ్నీలో స్టోన్ ఉందని స్కానింగ్ చేశారు. చాలా సఫర్ అవుతుంది. సర్జరీ ప్లాన్ అయింది. సండే రోజు మేము చర్చ్కి తనకు తీసుకొచ్చాము. ఆ రోజు ప్రేయర్ చేశారు మా పాస్టర్ గారు. సర్జరీకి ముందు మళ్ళీ స్కాన్ చేస్తారు. మండే రోజు ఆ రిపోర్ట్ ఇచ్చారు, స్టోన్ లేదమ్మా, మీకు సర్జరీ ఏం చెయ్యము. నాకు హెర్నియా ఉంది, సర్జరీ చేయాలని చెప్పారు. నేను ఈ 8 years పోస్ట్పోన్ చేస్తూనే వస్తున్నాను. లాస్ట్ 20 days బ్యాక్ నాకు బాగా కడుపు నొప్పి వచ్చింది. వెళ్తే లేదు, ఖచ్చితంగా సర్జరీ చేయాలి, నీకు ఇంకా నువ్వు డిలే చేయకూడదు, ప్లాన్ చేసుకో అని అన్నారు. స్కానింగ్స్కి అవన్నీ వెళ్తున్నాను. స్కాన్ చేసుకొని రండి అని చెప్తే నేను స్కానింగ్ దగ్గరికి వెళ్తే మీకు హెర్నియా లేదు అని అంటున్నాను. నాకు 8 years నుంచి నేను దీంతో సరిగ్గా చూడండి, ఇక్కడ నొక్కుంది, ఇక్కడ ఉండే నాకు అని చెప్తుండే కూడా అసలు ఏం లేదమ్మా నీకు, ఎవరన్నారు, ఇంతమందికున్న రిపోర్ట్స్లో అన్నీ ఉన్నాయంటే ఇంతవరకు ఉన్న రిపోర్ట్స్ ఏముందో మాకు తెలియదు, ఇప్పుడేదో మీకు హెర్నియా లేదు అని చెప్పారు. I think a couple of weeks back, the sister and the entire family came to our church. Her father was completely paralyzed. He was not able to walk from a long time. For the first time, he started walking without any support, without any stand. Amen. Praise God.